ఏదైతే జరిగిందో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మిక్స్డ్ అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అటు అధికార పక్షం వైపు నుంచి ఇది రైతు సంక్షేమ బడ్జెట్, ఇది పేదల సంక్షేమ బడ్జెట్ అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటే, ఇటు విపక్షం నుంచి అంత డొల్లా ట్రాష్ అని చెప్పి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సభకు హాజరైండు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ గారు. సో ఆయన నిన్న మొదటిసారిగా మీడియా పాయింట్ కాడ నిలబడి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ఆ పరిస్థితి చూస్తూ ఉంటే బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఈ రోజు నాకు వస్తుంది, ఇట్లా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి. ఇంకా ఆడనే కాదు, చాలా చోట్ల నిలబడాల్సి ఉంటుంది సార్, మీరు ప్రిపేర్ అయిపోండి, ఎందుకంటే అనేకమైనటువంటి తప్పిదాలకు మీరు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు కాబట్టి అది తప్పదు. ఇక మూడోది, భారతీయ జనతా పార్టీ ఏమన్నా అందామంటేనేమో కేంద్రంలో ఏం జరిగిందో చెప్పుర్రా అని అంటారు. వాళ్ళు ఏం అనలేక కక్కలేక మింగలేక వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. సో ఎటొచ్చి ఈ బడ్జెట్ వ్యవహారం అంతా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి హామీ ఇచ్చిండో ఆ దిశగా బడ్జెట్ను రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నం దిశగా అడుగులు ముందుకేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి రుణమాఫీ కానీ లేకపోతే 6 గ్యారంటీస్ కానీ మిగతా అన్ని పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఇక ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి రైతు డిక్లరేషన్ ఏదైతే వరంగల్లో జరిగిందో ఆ డిక్లరేషన్కు అనుగుణంగా కేటాయింపులు కూడా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా బీసీలు కొంత నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీ ప్రజలారా, మీకు జరిగింది 100% అన్యాయమే. నిన్న జరిగినటువంటి కేటాయింపుల్లో కేవలం 9,000 కోట్ల రూపాయలు దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో 50% పైచిలుకున్నటువంటి బీసీలకు 9,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం, అలాగే సహచర సోదరులు ఎస్సీ ఎస్టీలకు కలిపి 50,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అలాగే మైనార్టీలకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కొంత సరే వాళ్ళకు కూడా కేటాయింపులు చేయాల్సిందే, కానీ బీసీలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదనేది ఈ సోషల్ మీడియాలో బీసీల వాదనగా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇది కొంతవరకు రైతాంగాన్ని మెప్పించేటువంటి బడ్జెట్గా ఉంది తప్ప బీసీలను మెప్పించలేకపోయింది అనేటువంటి వాదన అయితే వినిపిస్తూ ఉంది. అయితే బీసీ సోదరులారా, మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నా, రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో రైతు డిక్లరేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలతో ముందుకు పోయింది. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు కూడా తెరపైకి తెచ్చినారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం, 42% రిజర్వేషన్ను బీసీలకు అమలు చేస్తామనేటువంటి మాట ఆయన చెప్పిండు. ఇక రాహుల్ గాంధీ, ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం చెప్పిందంటే అది శిలాశాసనమే, అది ఖచ్చితంగా అయ్యి తీరాల్సిందే, అయ్యి తీరుతుంది కూడా. సో ఆ రకంగా కులగణన ఆ తర్వాత ఇతర అంశాల మీద బీసీల్లో కొంత ఊరట లభించేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కులగణన వైపు అడుగులు వేద్దామనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు. కులగణన నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయి బీసీలకు మెజార్టీ లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆయన ఆలోచన కనిపిస్తూ ఉంది. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికైతే గతంలో మాదిరిగానే బీసీలు కొంత అసంతృప్తితో ఉన్నారు ఈ బడ్జెట్లో. ఎందుకంటే దాదాపు 2,91,591 కోట్ల రూపాయలు 159 కోట్లు 2,91,159 కోట్ల రూపాయలు ఏదైతే 159 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ పెట్టిరో ఈ బడ్జెట్లో సగం వాటా అంటే దాదాపుగా 1,45,500 దాదాపు 70 కోట్లు ఇంత సంపద. ఇది బీసీల సంపద. 1,45,000 కోట్ల రూపాయల బీసీ సంపద రావాలి, కేవలం 9,000 కోట్లు మాత్రమే రావడం నిజంగా. సో వాస్తవానికి కూడా నాకు కూడా చదువుతున్నటువంటి క్రమంలో కొంత బాధ అనిపించింది. అరే ఏంది ఇట్లా జరిగింది, మరి బీసీ నాయకత్వం ఏమైనా రిప్రజెంట్ చేయలేదా, ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయింది అనేటువంటిది సో నేను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తానికైతే ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా పెద్దగా మార్పు వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. గదే 7% ఎడ్యుకేషన్కి, గదే 3-3.5% హెల్త్ కేటాయించినట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఇవి కొంతమంది మాలాంటి వాళ్ళని కొంత సంతృప్తి పరచలేదు కొన్ని అంశాల్లో. రైతుల విషయంలో సూపర్ బంపర్గా చేసినటువంటి మాట రైతులకు చేయాల్సిందే, రైతుల కోసం ఎంత చేసినా తక్కువే.
అట్లాంటి బడ్జెట్లు అట్లాంటి రుణమాఫీల కార్యక్రమాలు చేయాల్సిందే. కానీ ప్రధానంగా ఈ దేశానికి రాబోయే తరాలకు భారీ వనరుగా మారేటువంటి మానవ వనరుల అభివృద్ధి, వాటి కోసం కావాల్సినటువంటి విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం అనేది కొంత వెనుకబడ్డట్టుగా కనిపిస్తూ ఉంది ఈ బడ్జెట్లో. సరే, ఏదేమైనప్పటికీ బడ్జెట్ పైన నిన్న పెట్టినటువంటి బడ్జెట్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒకసారి పోల్ రెడీ ఉందా? మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒకసారి దయచేసి ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇప్పుడున్న కాంగ్రెస్ మోసం చేశారు, ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అలానే చేస్తున్నారన్న, మాకు పర్మనెంట్ కావాలి మీ నుండి అని చెప్పి ఆర్టిజన్స్ అడుగుతూ ఉన్నారు. ఆర్టిజన్స్ సోదరులారా, ఖచ్చితంగా మీ అంశాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. ఆ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ప్రక్షాళన ఖచ్చితంగా జరుగుతుంది, అది త్వరలోనే జరుగుతుంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ. సో ఉందా రెడీగా? రైట్, ఒకసారి ఆ పోల్ చూద్దాం. నిన్నటి అసెంబ్లీ, సో కేంద్ర బడ్జెట్ అయితే ఏం లేదు, అది గాడిద గుడ్డే, అది గాడిద గుడ్డే. సో ఇప్పుడున్నటువంటి తెలంగాణ బడ్జెట్ ఎలాంటి రైట్, తెలంగాణ బడ్జెట్ ఆశాజనకంగా ఉందా? ఉంది లేదు అనుకునే వాళ్ళు, ఉంది అనుకునే వాళ్ళు పైన, లేదు అనుకునే వాళ్ళు కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న పెన్షన్ అడుగుతా ఉన్నారు, మోసపోయాం కాంగ్రెస్ వల్ల అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటా ఉన్నారు. ఎవరు మోసపోలేదు, మోసపోవడానికి అవకాశం కూడా మేము ఇయ్యం. బీసీలకు చాలా మోసం చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈయన పోర్టువల్ గీటువల్ ఏముండే, ఇక ఉద్యోగుల గురించి అడుగు సార్ అన్న. సౌండ్ రావట్లేదు, మోపవుతాడు, వట్టిగానే సౌండ్ వస్తుంది కానీ వట్టిగానే ఆయన లేచి కొడతా ఉంటాడు అన్నట్టు. రైట్ సోదరులారా, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఒక్క నిమిషం దీన్ని కేటాయించి ఈ లైక్ బటన్ని క్లిక్ చేసి ఈ షేర్ని మీ వాట్సాప్ గ్రూప్లో చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ, ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే బడ్జెట్ స్వరూపం. మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు మొత్తం బడ్జెట్ పెట్టినటువంటి బడ్జెట్. ఇక రాష్ట్ర పన్ను ఆదాయం, పన్నుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం ఎంత వస్తుందంటే 1,38,181 కోట్లు వస్తూ ఉంటే కేంద్రం నుంచి రాష్ట్ర పన్నుల వాటా 26,216 కోట్లు. ఇక పన్నేతర ఆదాయం 35,208 కోట్లు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటూ 21,636 కోట్లు. ఈ రకంగా ఆదాయం సమకూరుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. అవి కాకుండా ఇక జీఎస్టీ, పెట్రోల్, డీజిల్, ట్రేడ్, ఇతర పన్నుల ద్వారా 84,211 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా 18,228 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం మద్యం ద్వారా 25,617 కోట్లు. ఈ రకంగా వచ్చినటువంటి ఆదాయం ఇగో ఇంత. ఇంకా మూలధన వ్యయం కూడా చేయడం జరిగింది, మూలధనాన్ని కూడా కొంత ఖర్చు చేస్తూ ఉన్నారు. 2,91,159 కోట్లతోని ఈ బడ్జెట్ను రూపొందించారు. ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, ఏదేది ఎట్లా ఉందని చూస్తే రైతు కుష్ బడ్జెట్లో వ్యవసాయానికి 72,659 కోట్లు, రైతు కూలీలకు ఏటా 12,000 సాయం, ఇకపై పంటల బీమా అమలు. అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమానికి 6 గ్యారంటీలకు సరిపడా నిధులు. తొలిసారి విద్యారంగానికి 7% పైగా కేటాయింపులు. ఈసారి 21,292 కోట్లు, గతంతో పోలిస్తే 2,000 కోట్లకు పైగా ఎక్కువ. ఇరిగేషన్కు 22,301 కోట్లు, ఇందులో అప్పులకే 9,877 కోట్లు. ఇవి ఈ రకమైన కేటాయింపులు. కేవలం ఒక వ్యవసాయానికే 72,659 కోట్లు కేటాయించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతన్నకు జయకొడుతూ సాగుకు సాతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దండిగా నిధులు కేటాయించింది. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ను తీసుకొచ్చింది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, ప్రజా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నామని ప్రకటించింది. బడ్జెట్ అంటే కేవలం అంకెల సమాహారం కాదని, అది మన విలువలు, ఆశల వ్యక్తీకరణ అని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఫుల్ బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రైతులకు, రైతు కూలీలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాగేటి సాలాల్లో నిధుల వరద పారించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. మొత్తం
2.91 లక్షల కోట్ల ఈ భారీ బడ్జెట్లో ఏకంగా 25% నిధులను వ్యవసాయానికే కేటాయించారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, సన్నవడ్లకు బోనసు, విద్యుత్ సబ్సిడీ ఇలా వివిధ కేటగిరీలో మొత్తంగా వ్యవసాయానికి 72,659 కోట్లు ప్రతిపాదించారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరుగాలం శ్రమిస్తూ దేశాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు, సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు భరోసా కల్పించడం మా ప్రభుత్వం కనీస బాధ్యత అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. భూమి లేని రైతు కూలీలకు ఏడాది నుంచే ఏటా 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇక పంచాయతీరాజ్కు 29,816 కోట్లు, ఆసరా పెన్షన్లకు 14,000 కోట్లకు పైగా నిధులు, మహిళా సంఘాలకు 2 కొత్త స్కీములు అమలు చేయబోతా ఉంది ఈ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం. ఇక వెల్ఫేర్కు పెద్దపీట, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్కు భారీగా నిధులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2,000 కోట్లు, ఒకే క్యాంపస్లో అన్ని సంక్షేమ హాస్టల్ ఉండబోతున్నాయని చెప్పి వెల్ఫేర్కు ఓవైపు, తర్వాత పంచాయతీరాజ్కు, పెన్షన్లకు మరోవైపు భారీగా పెంచుకుంటూ వచ్చింది. బడ్జెట్పై పూర్తి కథనాలను 4 నుంచి 9 పేజీల్లో వెలుగు దినపత్రిక అందిస్తూ ఉంటే ఇక ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టే జమ అవుతా ఉందట. జీడీడీపీ తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్. చిట్ట చివరన ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు, అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలు సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా వెల్లడి అంటూ ఆదాయం అంతా ఎక్కడి నుంచి వస్తూ ఉంటుందంటే హైదరాబాద్, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచే మనకు ఆదాయం వస్తుందనేది ఆ కథనం సారాంశం. అయితే ముఖ్యమైన కేటాయింపులు దేనికి జరిగినాయి. రైతు రుణమాఫీ కోసం 26,000 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసా కోసం 15,075 కోట్లు, వ్యవసాయ కూలీలకు రైతు భరోసా, వ్యవసాయ కూలీ సోదరులారా మీకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి అంశాన్ని అమలు చేస్తూ రైతు కూలీలను ఎప్పుడు పట్టించుకోలే కేసీఆర్, వాళ్ళని కూలీలుగా చూసిన తప్ప ఎన్నడూ పట్టించుకోలే. ఈసారి 1,200 కోట్ల రూపాయలు ఆ కూలీల కోసం కేటాయిస్తుంది. ఇక పంటలకు బోనస్ కోసం 1,800 కోట్ల రూపాయలు, పంటలకు బోనస్ ఇచ్చేందుకు 18,000 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇండ్ల కోసం 7,740 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు 2,000 కోట్లు, అంతర్జాతీయ స్కూళ్ల కోసం 500 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం 1,500 కోట్లు, హైడ్రా కోసం 200 కోట్లు, ఓఆర్ఆర్ ప్రాజెక్టు కోసం 200 కోట్లను ఇట్లా ఈ విధంగా కేటాయింపులు చేసింది. ఇక హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రభుత్వం 10,000 కోట్లు ప్రతిపాదించింది. మెట్రో విస్తరణ, వాటర్ బోర్డు, మూసీ డెవలప్మెంట్ లాంటి కీలక ప్రాజెక్టులకు ఈ ఫండ్స్ను ఖర్చు చేయనున్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. మొత్తానికి హైదరాబాద్ నుంచి రాకడ ఎక్కువనే ఉంది, హైదరాబాద్ మీద కూడా ఖర్చు ఎక్కువనే పెట్టబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇక దీన్ని ఏమంటారంటే విపక్ష నాయకులు కేసీఆర్ సహజంగా నిన్న ఆయన బయలుదేరుతా ఉంటే పూలు, వర్షం వగైరా కారు దండం పెట్టి తొలిరు మొత్తానికి వచ్చేసిండు. వచ్చిన తర్వాత పోయి అసెంబ్లీలో కూర్చున్న తర్వాత ఇక మళ్ళీ కమ్మలు మరేసిండు, బడ్జెట్ కమ్మలు మరేసి బయటకు వచ్చి అంతా గ్యాస్ ట్రాష్, ఈస్ట్ మ్యాన్ కలర్లో చూపెట్టిరు బడ్జెట్ పై కేసీఆర్ కామెంట్స్. ఇది అర్బక రైతు శత్రు ప్రభుత్వం, ఆర్థిక మంత్రివి ఒత్తొత్తి పలుకులు, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లా ఉంది. ఒక్క పాలసీ ఫార్ములేషన్ అన్నది లేదు. ప్రభుత్వానికి టైం ఇవ్వాలని నేను కూడా ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాలే. అచ్చా భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చి చెండాడుతానని హెచ్చరిక. ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి మీడియా పాయింట్లో ప్రసంగం. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న కేసీఆర్ అంటూ ఒక వార్త. కేసీఆర్ మాట్లాడినటువంటి మీడియా పాయింట్ వీడియో ఒక్కసారి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. పంపి భరత్ రైట్. అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఏమంటారంటే ఇది అర్బక రైతు శత్రు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. ఈ క్లౌడ్ బరస్ట్ లెక్కనే ఉంది ఇది అర్బక. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, తెలంగాణ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమనే పరిస్థితిలో లేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ గాడిద గుడ్డు ఇచ్చారు కాబట్టి ఏం అననీకి లేదు. ఇక బీజేపీ తరఫున అనడానికి దిగిండి అన్నట్టు సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి తరఫున వకాల్తా పుచ్చుకొని నరేంద్ర మోడీ గారి తరఫున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి దిగిండి అన్నట్టు. ఏం లేదు, కోడిగుడ్డు మీద ఎంటికెళ్ళి బీకినట్టే, అంతకంటే ఎక్కువేముండదు. కేసీఆర్ చేసినటువంటి కథ, కేసీఆర్ చేసినటువంటి ఇగో వచ్చే మార్చి నాటికి అప్పులు 7,33,000 కోట్ల రూపాయలు. ఇది దొరవారి పుణ్యమే. ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు,
ఏమని 30,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చేసినాం, వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని చెప్తా ఉన్నారు. అది మా ఘనత అని. మరి ఇదేమని ఘనత? ఈ అప్పులదేమని ఘనత? అప్పుల ఘనత మాదే అని చెప్తలేవు ఎందుకో? రైట్. ఇక కేసీఆర్ ఏం మాట్లాడతాడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారో మేము కూడా మండల్లో చూస్తాం, మా నాయకులు కూడా అసెంబ్లీలో చూస్తారు. ఎట్టి పరిస్థితిలో మీకు మాట్లాడడానికి పెద్దగా ఏముండదు, ఎందుకంటే మీరు చేసినటువంటి దరిద్రాలు అడిగే కార్యక్రమే కదా ఈ బడ్జెట్ అంతా. రైట్. ఇక మేడిగడ్డను విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం, లక్షల క్యూసెక్లు వృధాగా పోతున్నాయి. కేటీఆర్ రాజకీయ కక్షతో కేసీఆర్ను బదనాం చేసేందుకు పంపింగ్ చేయట్లే, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి లోయర్ మానేర్ డ్యామ్ సందర్శన అంటూ ఒక వార్తను చూస్తాను. అక్కడ క్లియర్గా అన్నారం ఖరాబ్ అయిపోయింది, సుందీల ఖరాబ్ అయిపోయింది, మేడిగడ్డ ఆగమే ఉండే. ఎట్లా ఎత్తిపోస్తుండొచ్చు నాకు అర్థం కాదు. కేటీ రామారావు కాళ్ళు చేతులట పట్టుకొని ఇక దాన్ని ఏమంటారు, ఊడగొట్టడా ఏమంటారు దర్శన్ భాయ్, దాన్ని ఏమంటారు, ఇట్లా గూడేసి వీళ్ళని పట్టుకొని గూడేసి నీళ్ళు ఎత్తిపోయారు వాళ్ళకి నీళ్ళకు. నిన్న పోయిండు. ఇక మిగిలిన కొంతమందిని తీసుకొని పోయి ఇక ఈ పోటీ వాళ్ళు ఉన్నోళ్ళు రేపు ఉండరో తెలియదు ఇక. రైట్. వచ్చే మార్చి నాటికి అప్పులు 7.33 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధిలో 62,000 కోట్లు తీసుకోవాలని సర్కారు నిర్ణయం. ఎడాపెడా అప్పులు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి చెల్లింపులకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులే 6.70 లక్షల కోట్లు. కార్పొరేషన్ల పేరుతో ఇష్టానుసారంగా లోన్లు తెచ్చిన గత సర్కారు. రాష్ట్ర అప్పులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 7.33 లక్షల కోట్లకు చేరనున్నాయి. ఇందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులే 6.70 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 62,000 కోట్ల మేర అప్పులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్న అప్పుల మొత్తం 4.50 లక్షల కోట్లకు చేరనుంది. ఇది జిఎస్డిపిలో 27.4%. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యారంటీ కింద వివిధ కార్పొరేషన్లు, ఇన్స్టిట్యూషన్లు, స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో 2,22,670 కోట్లు, నాన్ గ్యారంటీ కింద 59,414 కోట్లు అప్పు చేసింది. ఇగో ఈ అప్పుల కుప్ప చేసి దానికేది దీనికేదని మాట్లాడి ఈయన అప్పులు కడితేందుకే సరిపోయింది సార్ది. మళ్ళొచ్చి ఏమంటాడు, మళ్ళొచ్చి సంసారం ముచ్చటి చెప్తా ఉన్నాడు సారు. ఏదో వస్తున్నా, ఫోన్లో వస్తుందో నేను వస్తలేదా, ఇదేందో చెక్ చేయరి. ఇక రకరకాల ముచ్చట్లు అయితే చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద. ఇది డంబాచారం వట్టిదే అని చెప్పి ఇక చేసినప్పుడు గివి ఇడువని ముసురు. రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షం, అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వానలు. శ్రీశైలానికి భారీగా వరద. కొద్ది రోజులుగా రాష్ట్రాన్ని ముసురు వదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మినహా అన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంటిన్యూగా వర్షాలు పడుతుండటంతో కృష్ణా బేసిన్లోని నదులకు వరద పోటెత్తున్నది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం 2,54,700 క్యూసెక్ల వరద ప్రవాహం నమోదైంది. ఓవైపు జూరాలతో పాటు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి ఇన్ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం కూడా పెరుగుతున్నది. ఇంకా వర్ణుడు కరుణించింది కానీ లేకపోతే కాంగ్రెస్ వచ్చినందుకే ఇవి నిండలేదు, ఎండిపోయినాయి అని చెప్తుండే వీళ్ళు. ఈ ప్రచారం కూడా చేద్దురు. ఆంధ్ర బాలికపై అందబాలికపై అత్యాచారం, సీతక్క సీరియస్, ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం. హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ను సస్పెండ్ చేసిన కలెక్టర్, కొనసాగుతున్న విచారణ, త్వరలో మంత్రికి రిపోర్ట్. ఎంత దారుణమే. నీట్ ఎగ్జామ్ రివైజ్డ్ ఫలితాలు విడుదల. ఈసారి 17 మందికే ట్యాప్ ర్యాంక్ వచ్చిందట. సవరించిన స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేసిన ఎన్టీఏ. అయిపోయాను మరి, లీక్ కాలేదట, గంతమందికి ఎట్లా వచ్చినాయి ఒకటేసారి. శిక్ష అనుభవించడానికి ఈఎంఐ పద్ధతి ఉందా సార్ అని అడుగుతా ఉన్నాడు. లంచం డబ్బులను ఈఎంఐ పద్ధతుల్లో వసూలు చేస్తున్న ఉద్యోగులట. శిక్ష అనుభవించడానికి ఈఎంఐ పద్ధతి ఉందా అని అడుగుతా ఉన్నాడు ఆయన ఇందులో. సో మొత్తానికి తెలంగాణ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ ఇటు కేసీఆర్ ఏమీ చెప్పుకోలేకుండా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితికి దాపురించింది. ఓకే.
రైట్ రైట్ సోదరులారా, మీ కామెంట్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. సో ఏదేమైనప్పటికీ మీరు అడిగే హక్కు ఉంది, మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు. దయచేసి లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి సోదరులారా. ఇక ఆంధ్రజ్యోతి తర్వాత మిగతా అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది శ్యామ్ అలాగే సుదర్శన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్లీజ్ వెల్కమ్.